ఈ రోజు మనం నార్త్ కొరియాలో ఫుడ్ కల్చర్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో తెలుసుకుందాం. మీరు నమ్మరు కానీ అక్కడి ప్రజలకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు బర్గర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియా జనరల్ స్టోర్స్ లో మీకు పెప్సీ, కోకా కోలా వంటి బ్రాండ్స్ కనిపించవు. అలాగే వారికి తినడానికి మాంసం దొరకక నకిలీ మాంసాన్ని తయారు చేసుకుంటూ అదే మాంసంగా భావించుకుంటూ తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం నార్త్ కొరియా ఫుడ్ కల్చర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాము. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నంబర్ 1 ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అనేది దాదాపు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉంటుంది. మన దగ్గర అయితే గల్లీ గల్లీలో కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు ఉంటాయి. కానీ నార్త్ కొరియా మాత్రం ఈ విషయంలో 100 సంవత్సరాలు వెనుకబడి ఉంది. కిమ్ జాంగ్ ఉన్ బాగా తిని లావుగా ఉన్నా కూడా సామాన్య ప్రజలు మాత్రం బంగాళదుంప టిక్కీలు తిని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నార్త్ కొరియాలో KFC, మెక్డొనాల్డ్స్ ఇంకా బర్గర్ కింగ్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ అస్సలు లేవు. 2009కు ముందు బర్గర్ అనే ఫుడ్ ఐటమ్ ఒకటి ఉందని వారికి తెలియదు. తర్వాత 2009లో ప్యాట్రిక్ షో అనే సింగపూర్ బిజినెస్ మ్యాన్ ప్యోంగ్యాంగ్ లో ఒక కేఫ్ ను ఓపెన్ చేశాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ కేఫ్ ఓపెన్ చేయడానికి ప్యాట్రిక్ కు అనుమతి అప్పుడే లభించింది. అది కూడా కిమ్ జాంగ్ ఉన్ మరియు అతని తండ్రిని బిజినెస్ పార్ట్నర్స్ గా చేర్చుకున్నప్పుడు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈ కేఫ్ ఓపెన్ చేసినప్పుడు స్థానిక వర్కర్స్ కు అసలు బర్గర్ అంటే ఏంటో కూడా తెలియదట. అందుకే ముందు వారికి బర్గర్ ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఈ కేఫ్ పేరు సామ్ తై సాంగ్. దీన్ని ఇంగ్లీష్ లో 3 బిగ్ స్టార్ అని అంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ బర్గర్ చూస్తే అది ఫంగస్ పట్టిన బ్రెడ్ లా అనిపిస్తుంది. అంతేకాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ను టీ కప్పుల్లో పెట్టి ఇస్తారు. రేడియో ఫ్రీ ఏషియా రిపోర్ట్ ప్రకారం ఈ కేఫ్ ఫేమస్ అయిన తర్వాత దీని ఓనర్షిప్ మొత్తం కిమ్ జాంగ్ ఉన్ కుటుంబం తీసుకునేసిందట. ఇప్పుడు దీని మేనేజ్మెంట్ ను వైస్ మినిస్టర్ చూసుకుంటున్నారు. నార్త్ కొరియా అనేది ఈ భూమిపై నరకం కంటే కూడా దారుణమైన ప్రదేశం. ఇక నంబర్ 2 పెప్సీ, కోకా కోలా, లేస్, బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి. కానీ నార్త్ కొరియాలో ఇలాంటి బ్రాండ్స్ దొరకవు. దీనికి కారణం కిమ్ జాంగ్ ఉన్ ఈ గ్లోబల్ బ్రాండ్స్ ను బ్యాన్ చేశాడు. ఈ వీడియోలో మీరు చూస్తున్న స్టోర్ నార్త్ కొరియాలోని ఒక హై క్లాస్ జనరల్ స్టోర్. ఇది ప్యోంగ్యాంగ్ లో ఉంది. ఇక్కడి కస్టమర్లు ఒక వాటర్ బాటిల్ కొనడానికి వచ్చినా కూడా సేల్స్ లేడీ వాళ్ళ వెనుకే ఉంటుంది. ఈ స్టోర్ లో చాలా తక్కువ వస్తువులు దొరుకుతాయి. అన్ని లోకల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా నార్త్ కొరియాలో బిల్లులు రాసుకోవడానికి రిజిస్టర్, పెన్ యూజ్ చేస్తారు. వస్తువుల రేటు లెక్కించడానికి పాత కాలపు క్యాల్కులేటర్ వాడుతారు. సేల్స్ లేడీ బిల్లును పెన్సిల్ తో రాసి ఇస్తుంది. ఇక నంబర్ 3 షాపింగ్ సెంటర్. ప్రెజెంట్ మీరు ఉండే ప్రదేశంలో ఖచ్చితంగా ఒక షాపింగ్ మాల్ తప్పకుండా ఉంటుంది. కానీ 2000 సంవత్సరం వరకు నార్త్ కొరియాలో మాల్స్ గురించి ఎవ్వరికి తెలియదు. అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం అక్కడ మాల్స్ అనే కాన్సెప్ట్ లేదు. అక్కడి ధనవంతులకు కూడా మాల్స్ గురించి తెలియదు. తర్వాత కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ ఒక షాపింగ్ మాల్ నిర్మించమని ఆదేశించాడు. 2012లో ఈ మాల్ ను ఓపెన్ చేశారు. ఈ మాల్ కిమ్ జాంగ్ ఉన్ కుటుంబానికి చెందింది. దీనిని ప్రభుత్వం నడుపుతుంది. ఈ మాల్ లోకి పేద ప్రజలకు ఎంట్రీ లేదు. ఓన్లీ హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ మరియు వారి కుటుంబాలు మాత్రమే వెళ్ళగలరు. ఈ మాల్లోని అన్ని వస్తువులు చైనా నుంచి వస్తాయి. రెస్టారెంట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. కిమ్ జాంగ్ ఉన్ కు ప్యోంగ్యాంగ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. దీనికి నార్త్ కొరియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్ లో పనిచేసే వారందరూ నార్త్ కొరియా ఉద్యోగులు మాత్రమే. ఈ ఉద్యోగులు విదేశాల్లో ఉన్నా కూడా పారిపోలేరు. ఎందుకంటే వారి కుటుంబాలు నార్త్ కొరియాలో ఉంది కాబట్టి. ఈ రెస్టారెంట్స్ లో నార్త్ కొరియా ట్రెడిషనల్ ఫుడ్ లభిస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ ఈ రెస్టారెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం $10 మిలియన్ సంపాదిస్తాడు. ఆ ఉద్యోగులు పారిపోవాలని ట్రై చేస్తే వారి కుటుంబాలను చంపేస్తారట. స్ట్రీట్ ఫుడ్ విషయంలో ఇండియాను ఎవ్వరూ బీట్ చేయలేరు. మన దగ్గర అనేక రకాల స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ నార్త్ కొరియాలో స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఫుడ్ స్టాల్స్ కేవలం ప్యోంగ్యాంగ్ లో మాత్రమే కనిపిస్తాయి. అక్కడ వేయించిన గుడ్లు, శాండ్విచ్లు, నూడిల్స్ లాంటివే లభిస్తాయి. సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ దగ్గర చాలా మంది ఉంటారు. కానీ నార్త్ కొరియా వీడియోల్లో చూస్తే అసలు జనమే ఉండరు. ఆ ఫుడ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. అక్కడి పేద ప్రజలు ఈ స్టాల్స్ దగ్గరకు వెళ్తే కిమ్ జాంగ్ ఉన్ సైనికులు వాళ్ళను చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అలాగే నార్త్ కొరియా ఫుడ్ కల్చర్ గురించి మరికొన్ని విషయాలు చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.
నకిలీ మాంసం. నార్త్ కొరియాలో మాంసం చాలా అరుదుగా లభిస్తుంది. సామాన్య ప్రజలకు మాంసం అనేది కలలాగే మిగిలిపోతుంది. అందుకే అక్కడి ప్రజలు ఇంజోగోగి అంటే నకిలీ మాంసం తింటారు. ఇది మాంసం కాదు, సోయాబీన్ కేక్ తో తయారు చేస్తారు. అసలు ఎలా తయారు చేస్తారు అంటే సోయాబీన్ నుంచి నూనె తీసేసిన తర్వాత మిగిలిన పొడిని మెత్తగా పిండిలాగా చేసి దానిని రోల్ చేసి ఎండబెడతారు. ఇక ఈ సోయాబీన్ రోల్స్ ను వేడి నీటిలో ఉడికించి నూనెలో లేదా జంతువుల కొవ్వులో వేయించి కారం, వెల్లుల్లి మరియు ఇతర మసాలాలను కలిపి తయారు చేస్తారు. ఇది చూడ్డానికి మాంసం లాగానే అనిపించిన రబ్బర్ లాంటి ఆకృతిని కలిగి ఉంటుంది. దీనిని తరచుగా రైస్ లేదా నూడిల్స్ తో కలిపి తింటారు. ఈ ఆహారంలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ కడుపు నింపుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మొక్కజొన్నతో చేసిన ఆహారాలు. నార్త్ కొరియాలో బియ్యం అత్యంత విలువైన ఆహార పదార్థం. అది కేవలం ఉన్నత వర్గాలకు లేదా పండుగల సమయంలో మాత్రమే లభిస్తుంది. అందుకే సామాన్య ప్రజలు బియ్యానికి బదులు మొక్కజొన్నను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. నార్త్ కొరియా వాతావరణం మరియు భూమి మొక్కజొన్న సాగుకు బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకే వారు మొక్కజొన్నను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మొక్కజొన్న నూడిల్స్. నార్త్ కొరియా ప్రజలు మొక్కజొన్న పిండితో నూడిల్స్ తయారు చేసుకుంటారు. అవి గట్టిగా మరియు కొద్దిగా రబ్బర్లా ఉంటాయి. మొక్కజొన్న రైస్. మొక్కజొన్న గింజలను నానబెట్టి వాటిని మెత్తగా చేసి బియ్యంలా వండుతారు. ఇది పోషకాలు లేని ఆహారం, కానీ ఇది వారికి కడుపు నింపడానికి సహాయపడుతుంది. మొక్కజొన్న రొట్టెలు. కొన్ని ప్రాంతాలలో మొక్కజొన్న పిండితో రొట్టెలు తయారు చేసుకుంటారు. మొక్కజొన్నతో తయారు చేసిన ఈ ఆహారాలు వారి రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. వంట నూనెకు బదులు మొక్కజొన్న నూనె. సాధారణంగా మనం వంట చేయడానికి వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె లేదా ఆలివ్ ఆయిల్ వాడుతాం. కానీ ఉత్తర కొరియాలో వంట చేయడానికి మొక్కజొన్న నూనెను అంటే కార్న్ ఆయిల్ ను ఎక్కువగా వాడుతారు. ఈ నూనె ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా ఆహారంలో భాగంగా దీనిని కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది. అలానే ఉత్తర కొరియాలో అంతర్జాతీయ ఆంక్షలు ఉండడం వల్ల దిగుమతులు చాలా పరిమితం. దీనివల్ల చక్కెర వంటి వస్తువులు సులభంగా అందుబాటులో ఉండవు. ఏదైనా కొద్ది మొత్తంలో చక్కెర దొరికినా అది ఎక్కువగా ప్రభుత్వం నియంత్రించే మార్కెట్లలో లేదా ఉన్నత వర్గాలకు మాత్రమే లభిస్తుంది. సామాన్య ప్రజలు చక్కెర బదులు మొక్కజొన్నతో తయారు చేసిన తీయటి పదార్థాలను అంటే కార్న్ సిరప్ లేదా కొన్నిసార్లు తేనె వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు. అందువల్ల ఉత్తర కొరియా ప్రజలకు చక్కెర ఒక సాధారణ ఆహార పదార్థం కాదు, ఇది ఒక విలాసవంతమైన వస్తువు. డాగ్ మీట్. ఉత్తర కొరియాలో కుక్క మాంసాన్ని తినడం అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనిపిస్తుంది. వారు దీనిని డోమ్గోగి అని పిలుస్తారు. ఈ మాంసం శరీరానికి వేడిని ఇస్తుందని నమ్ముతారు, కానీ ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ప్రభుత్వం కూడా కొన్నిసార్లు ఈ మాంసాన్ని పంపిణీ చేస్తుందని చెప్తారు, కానీ చాలా మంది ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు. పాము పానీయాలు మరియు వైన్లు. నార్త్ కొరియాలో ఆరోగ్యానికి మంచిదని భావించే కొన్ని వింత పానీయాలు కూడా ఉన్నాయి. ఒక రకమైన వైన్లో పాము వేసి తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయ పానీయం. ఇది ఆరోగ్యానికి శక్తిని ఇస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో చూసాక నార్త్ కొరియాపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.